మెదక్ జిల్లాలో ఆగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధాన కాలువల నుంచి మట్టి రాళ్లను తవ్వేస్తూ అడ్డుగోలుగా సంపాదిస్తున్నారు. అడ్డుకోవలసిన అధికారులు పత్తా లేకుండా పోవడంతో మట్టి మాఫియాదే ఆడిందే ఆటగా సాగుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. 2023లో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనులు కాంట్రాక్ట్ సంస్థకు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. ఈ ప్రధాన కాలువల నుంచి అక్రమార్కులు పెద్ద పెద్ద రాళ్లను మట్టిని తరలించకపోతున్నారు. సంబంధిత అధికారులు అడ్డుకోకపోవడంతో అక్రమదందా రాత్రి పగలు అన్న తేడా లేకుండా జోరుగా సాగుతోంది. నర్సాపూర్ మండలంలో కాళేశ్వరం ప్రధాన కాలువ పనులు ప్యాకేజీలుగా విభజించారు. పలు గ్రామాల్లో 19వ ప్యాకేజీ, తూప్రాన్, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి మండలాల్లో 18వ ప్యాకేజీలో పనులు కొనసాగించి మధ్యలో ఆపేశారు. కాలువల్లో ఉన్న మట్టి రాళ్లను జేసీబీలతో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు, ఫామ్ హౌస్లకు, ఫ్యాక్టరీలకు మట్టి రాళ్లను తరలించి లక్షల్లో దండుకుంటున్నారు. అక్కడ నవలపల్లి నుంచి చొరువు చేసుకుంటే ఇక్కడ మంతూరు, రెడ్డిపల్లి మీదకి వెళ్ళి చొరువు చేసుకుంటే వెల్దుర్తి వరకు కూడా దాదాపు అనేక గ్రామాలను టచ్ చేసుకుంటూ పోయిన పరిస్థితి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నది. కానీ ఆ తీసినటువంటి కాలువకున్నటువంటి మట్టి, అదే మట్టి కావచ్చు, అదేవిధంగా రౌతు కావచ్చు, సైడ్ పొంటి పోసినటువంటి దాన్ని మొత్తం చాలా మంది అక్రమంగా కొంతమంది దళారులు అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఇటీవల నాగులపల్లి, మహమ్మదాబాద్, మంతూరు, రెడ్డిపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కొందరికి జరిమానాలు విధించారు. అయినా మట్టి మాఫియా ఆగడాలు ఆగలేదు. ట్రాక్టర్ మట్టిని 300 నుంచి 500 రూపాయల వరకు, టిప్పర్ మట్టిని 3000 వరకు అమ్ముతున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తరలించకపోతుండడంతో కాలువ గట్లకు ప్రమాదం ఏర్పడొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మట్టి తరలించే క్రమంలో నిత్యం టిప్పర్లు, ట్రాక్టర్లు వేగంగా దూసుకువెళుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ప్రజలు ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి నర్సాపూర్ మండలంలో చెలరేగుతున్న మట్టి మాఫియాకు కళ్లెం వేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.